అక్రమంగా ఆవులను తరలిస్తున్న 3 లారీలను హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 100 ఆవులను తరలిస్తున్నారు అనే సమాచారంతో కాపు కాసి పట్టుకున్నారు. ముందు లారీలను ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకొని సమాచారాన్ని స్థానిక పోలీసులకు చేరవేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 3 లారీలను సీజ్ చేశారు. కాగా లారీలలో పలు ఆవులు చనిపోయినట్లు గుర్తించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నేతలు డిమాండ్ చేశారు. ఓవైపు గ్యాస్ కొరత లేదు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ పలుచోట్ల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కొన్ని ప్రాంతాలలో గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో గ్యాస్ సిలిండర్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ముందు పెద్ద ఎత్తున వినియోగదారులు బారులు తీరారు. బుకింగ్ చేసినప్పటికీ సకాలంలో ఏజెన్సీలు డెలివరీ చేయలేకపోతున్నాయి. దీంతో ఏజెన్సీలకు క్యూ కడుతూ ఉన్నారు.